అండి, వెల్కమ్ టు ఆలగడ్డ మహిళ. నేనండి మీ షాప్లక్కని. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. అలానే నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే వేయండి. వీడియోలకైతే వెళ్దాం రండి. ఈరోజు వచ్చేసి మనం ముద్దకం ఎలా తయారు చేసేది అయితే మీకు ఒకసారి అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మా బావ అయితే అదేనండి. కొంతమంది ఏమంటారంటే పప్పు గుత్తి అని అంటారు, కొంతమంది ముద్దకం అని అంటారు. ఇప్పుడైతే అంతలా ముద్దునైతే చెక్కి అయితే మనమైతే ముద్దకం అయితే తయారు చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, చూడండి మీకైతే ముద్దకం ఎలా తయారు చేస్తాడో అనేది ఒకసారి అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, సేమ్ మన మిషన్లో పెట్టినట్టు ఉంటుంది. సేమ్ ముద్దకం అయితే మిషన్ ఎందుకు, మా బావే బాగా చేస్తుంటే బాగదండి. ముద్దుడు ఎంతలా ముద్దు, ఎందుకు అంతలా ముద్దు తీసుకొచ్చిన చిన్నది అవచ్చు కదా. చాలా రోజులు రావాలనే తెడ్డు కట్టా ఒక రోకల బడి అయితే ఖచ్చితంగా అయితే కంపల్సరీగా చేసేయాలి బావ నాకు అని నేను అడిగాను. సరేలమ్మ చేసిస్తాను అని అన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఏం పచ్చగుంది అది. చూడండి ఫ్రెండ్స్, ఆ గుంజకైతే అదే ముద్దకం తయారైన తర్వాత అయితే మళ్ళీ పసుపు అయితే పుయ్యాలంటే, ఎందుకంటే పగులుతుందంటండి అది. నిజంగా తీసుకొచ్చుదా బావనికి ఎవరు నేర్పించారు బావట అట్ట పప్పు గుత్తులు అవి చేసేది? మన సొంత టైమింగ్, మన పెద్దల కాల నుంచి వచ్చింది అది. మన పెద్దల కాల నుంచి అది వచ్చింది మనకి. చూడండి ఫ్రెండ్స్ మా అన్న అయితే ఏమంటున్నాడు, మన పెద్దల కాలం నుంచి వచ్చింది, మన పూర్వం నుంచి మన పెద్దలు మిషన్లు లేకుండా మేమే తయారు చేసుకుంటాము అని అంటున్నాడు మా అన్న అయితే. అప్పుడు ఏడ మిషన్లు ఉండి, ఏ మిషన్ లేవు, పాలు లేవు, తెడిగట్ట మిషన్ లేవు, పప్పుతులు మిషన్ లేవు. ఏదో చేసుకోవడం, నరుక్కోవడం, ఎనుపుకోవడం, తినడం. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే పై తాట మొత్తం అయితే జీవరేశాడు. ఇప్పుడు మిషన్ లాగా తీసుకొస్తున్నారు కదరా, ఇప్పుడు మిషన్ లాగా తీసుకొస్తారే. ఆ కాట్లు ఎందుకు బాగా పెడతాను? కాట్లు పెట్టుకుని అది వచ్చేది రోంత మంద ముందు అది ఎంత మీద అంత ఆ గొడ్డి కడకన్నా ఇంకా సన్న రావాలి. చూడండి ఫ్రెండ్స్, మా బావ అయితే 2 గొడ్డేళ్ళు ఒక కత్తి అయితే దగ్గర పెట్టుకున్నాడు. మనకైతే ముద్దకం తయారు చేయడానికి ఒకసారి తయారు చేసిన తర్వాత అయితే మీకైతే చూపిస్తాను ఎలా తయారు చేశాడు అని. చూడండి ఫ్రెండ్స్, మనకైతే మొత్తానికైతే పైన ఉండే తాట మొత్తం అయితే తీసేసాడు మా బావ. చూడండి ఎంత చాలా అంటే మిషన్ కాడికి ఎక్కువ అయితే మన ఇక్కడ ఉండే ఆయుధాలతో అయితే పని అయితే చాలా అంటే మా సైడ్ ఎదురు నరికేది ఈ గొడ్డు వెళ్తానండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా జీవరాడో. మా బావ పేసు సార్ బావా అది పెళ్లికే లేకపోతే సమర్థికా ఇంట్లోకి వాడుకోనికి ఒక్కటే వాటరా. ఇంట్లోకేనా? నేనైతే ఇంట్లోకి అడిగాను. మా తమ్మునికి వచ్చిన డౌట్ ఏంటంటే అది పెళ్లికే కార్యక్రమానికి అని ఇంట్లోకి రా, దానికి తుంటగా చల్లారా. చూడండి ఫ్రెండ్స్, అదైతే నడుములు అంటే మనకు మోకాల కాడికి హైట్ ఎక్కువ ఉంది ముద్దకం, కానీ దాన్ని జీవరంగా దాని ముద్దకం అయితే రెడీ చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మనమైతే మీకు ఇందాక ఒక స్టెప్ అయితే చూపించాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే పైన తాట మొత్తం ఏం లేదండి, సేమ్ మిషన్ మాదిరిగానే చేశాడు మా బావ. చూడండి మనకైతే ఇప్పుడు పప్పు గుత్తికైతే డిజైన్ అయితే పెడుతున్నాడు మా బావ. చూడండి ఫ్రెండ్స్,
డిజైన్కి అయితే రెడీ చేస్తున్నాడు చూడండి. మీకు ఇంకొక 10 నిమిషాల్లో పప్పు గుత్తి ఎలా తయారవుతున్నది అనేది అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకైతే ముద్దకం అయితే రెడీ చేస్తున్నాడు చూడండి. మనము లావు కావాలంటే లావుగా పెట్టుకోవచ్చు, సన్నగా కావాలంటే సన్నగా పెట్టుకోవచ్చు. కానీ మనం అది వాళ్ళు చేసే దాంట్లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఏం కట్టినది చెప్పే మా వాళ్ళు వినొద్దు. చూడండి ఫ్రెండ్స్, మనకైతే డిజైన్ అయితే మన ముద్దకానికి అయితే పెట్టారు. ఈ అప్పకు ఎలా పనులు ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, ఎలా తయారు చేస్తున్నాడు మా బావ. ఎందుకంటే ఈ కాలం ఎక్కువ శాతం మిషన్లకు తీసుకెళ్తారు. కానీ మా బావ అయితే ఆచార్య మాదిరిగా అయితే నేను కూడా నాకు చేయడం వచ్చు అని అన్నాడు. నేనైతే చేపించుకుంటున్నాను చూడండి. ముద్దకం ఒక తెడ్డిగట్టె, ఒక రోకల గుంజ, రోకల బడే. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ముద్దకం అయితే రెడీ అయిందండి. రెడీ అవుతుంది. ఇంకొక పావు గంటలు అయితే రెడీ అయిపోతుంది. మీకైతే చూపిస్తాను రెడీ అయిన తర్వాత. చూడండి ఫ్రెండ్స్, మిషన్కి తీసుకోదరలే ఎలాగంటే మా బావ ఏమంటున్నాడు అంటే మిషనే నా చేతులు అంటున్నాడు చూడండి ఫ్రెండ్స్. బాగా బిరుగొట్టుకో, కత్తి తెగిందనుకో కాలు తెగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే మనకు ముద్దకం అయితే రెడీ అవుతుంది చూడండి. చూడండి, ఇంకా ఒక 10 నిమిషాలు ఉంటే మనకు ముద్దకం రెడీ అవుతుంది డిజైన్తో. మీకైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా 2 నిమిషాల్లో మనకైతే ముద్దకం రెడీ అయిపోతుంది. 2 నిమిషాలలో మీకు మొత్తం మన ముద్దకం ఎలా రెడీ చేశారో అనేది మీకైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే మనకి ముద్దకం అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎలా ఉందో. మనకు ఒక్క 2 నిమిషాల పని అయితే ఉంది. పైన స్టెప్ ఉంది కదండి, ఆ స్టెప్ అయితే కొంచెం జివరాల కొంచెం అదే తోపు పట్టాలంటండి. ఆ కొంచెం తోపు పెడితే మనకైతే ముద్దకం అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎలా తయారు చేసాడో మా బావ. ఇప్పుడైతే మనకైతే ముద్దకం అయితే రెడీ అయిపోయింది. చూడండి మా బావ ఎలా తయారు చేశాడో. ఇప్పుడు ముద్దకానికైతే పసుపు అయితే రాస్తున్నాడండి. ఎందుకంటే ఇది పచ్చికర్ర కాబట్టి దీనికి అది పగులుతుంది. అది మామూలుగా అయితే పగులుతుందండి, అలాగే ఉంటే పగులుతుందంట. కాకపోతే మా బావ ఏంటంటే బాగా అయితే పసుపు అయితే పట్టిస్తున్నాడు ముద్దకానికి. చూడండి ఫ్రెండ్స్, ఆ పసుపు పూయడం వల్ల మనకైతే ముద్దకం పగుళ్ళు చీలడాలు ఉండదంట, బాగా నీట్గా ఉంటుందంట. మా బావ అయితే చాలా బాగా అయితే పసుపు అయితే పట్టిస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మన ముద్దకం అయితే రెడీ అయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా కానీ పచ్చిగా ముద్దకాలు తయారు చేసే వాళ్ళు మీ సైడ్ ఎవరైనా ఉంటే ఇలాగైతే పసుపు అయితే రాసుకోవాలండి ముద్దకానికి. చూడండి ఫ్రెండ్స్, మా బావ అయితే బాగా దీన్ని చేసాక ఒక రోజంతా పట్టిందండి మాకైతే. ఒక రోజు అయ్యే. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ అయితే మొత్తానికైతే ఇప్పుడైతే మనకు ముద్దకం రెడీ అయిపోయింది. దీని అయితే మనం అయితే ఆరబెట్టాలంటండి. అది తీసుకోయా నువ్వు, ఆరబెట్టు పక్కన అక్కడ పెట్టు. ఇప్పుడైతే మా బావ అయితే నేను తెడ్డుగట్ట చేపించుకోవాలని అనుకుంటున్నానండి. తెడ్డుగట్ట అయితే చేస్తాను అని అన్నాడు మా బావ. తెడ్డుగట్టకైతే కర్ర చూడండి ఎంత పెద్ద కర్ర కొట్టుకొచ్చాడో. తెడ్డు చూడండి ఫ్రెండ్స్, మా బావ అయితే నా వల్ల కాదు పూయడం అని అన్నాడు. నేనైతే డ్యూటీలోకి వచ్చానండి ఇంకా. ఎందుకంటే మనకు
చేయడం మన లేడీస్ గట్టి మనం చేయడం చేత కాదు కాబట్టి మనకు చేతనైన పని అయితే మనం అయితే చేయాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ అయితే పట్టిస్తున్నాను. మళ్ళీ బాగా చిక్కగా అయితే పట్టిమన్నాడు మా బావ. చిక్కగా బాగా రాస్తున్నానండి పప్పు గుత్తికి. రాస్తుడువా ఇంత కొడితే చచ్చిపోతారేమో. అవే ఇది సేమ్ గదలా ఆంజనేయ సేమ్ గదలాగుందండి. కొడితే లేచిపోతారు. సేమ్ ఆంజనేయ సేమ్ గదే కాదు, ఆంజనేయ సేమ్ గదే. చూడండి ఫ్రెండ్స్, మనకైతే అంతలా గుంజ అయితే నరికేసి దీని అయితే బాగా ముద్దకం అయితే తయారు చేశాడు మా బావ. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. దీనికైతే డిజైన్ అయితే చాలా బాగా పెట్టాడు. చూడండి, మాకైతే ఒక్కరోజు అంతా పట్టిందండి. ఈ ముద్దకం తయారు చేసాక ఒక రోజు అయితే అయ్యింది. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటానండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.